12వ రోజు. నిన్నటికి కంటిన్యూ చేద్దామండి మీలా రెప్ప గారి ప్రయాణాన్ని. చాచా, నీవు యువకుడివి, పనిచేసే సామర్థ్యం ఉన్నవాడివి, ఆయన అడుక్కు తింటున్నావా? నీకు చదవటం వచ్చి ఉంటే సత్గ్రంథాలను చదివి వినిపిస్తూ నీ పొట్ట పోసుకోలేవా? ఇంతకు నీకు చదువు వచ్చా అని అడిగాడు. నా వృత్తి భిక్షా వృత్తి కాదని చెప్పాను. మంచిది, అయితే మా ఇంటికి వచ్చి సత్గ్రంథాలు చదివి నాకు వినిపించు, నేను నీకు తగిన మూల్యాన్ని ఇస్తానన్నాడు. ఆయన ఆహ్వానంను సంతోషంతో నేను అంగీకరించి భావాతీత జ్ఞానం చదివి ఆయనకు వినిపించసాగాను. ఆ గ్రంథం చదువుతూ ఉండగా అందులో తనదంటూ ఒక పైసా కూడా లేని ఋషి జ్ఞానం కోసం తన శరీరాన్ని అమ్మిన సంఘటన వచ్చింది. అవసరమైతే ఆయన తన హృదయాన్ని కూడా అమ్మి ఉండేవాడని నాకు అనిపించింది. ఆయనతో నన్ను పోల్చి చూచుకున్నప్పుడు నేను అనుభవించిన బాధ ఒక లెక్కలోనికి రాకుండా పోయింది. అప్పుడు మళ్ళీ నాకు ఆశలు చిగురించాయి. గురువుగారు నన్ను కనికరించవచ్చు, చివరికి ఆయన ఉపదేశం ఇస్తారేమో, అదీగాక గురువును వెతకడానికి కూడా నాకు సహాయపడతానని వాగ్దానం ఇచ్చారు కదా. అందుకని నేను వచ్చిన త్రోవనే తిరిగి వెళ్ళాను. నేను వెళ్ళిపోయినట్లు గ్రహించిన వెంటనే శ్రీమతి మార్ప భర్తతో నా గురించి మాట్లాడిన సంగతి నాకు తరువాత తెలిసింది. ఆమె భర్తతో ఇలా అంది: ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? మీ పరమ విరోధి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఏమిటి నువ్వనేది? ఆతృతగా అడిగారాయన. పాపం ఆ మంత్రగాడు ఉన్నంతకాలం మీరు అతన్ని శత్రువుగా చూడలేదు. ఆమె అన్న మాటలు విన్నంతనే లామాగారు ఆందోళన చెంది తన శిష్యుడు తిరిగి రావటం కోసం ప్రార్థన చేశారు. తర్వాత ఆయన తలకు ఒక గుడ్డ చుట్టుకొని గంభీరమైన మౌనంతో ఉండిపోయారు. నేను తిరిగి వచ్చి గురుపత్నికి నమస్కరించగానే ఆమె ఆనందంతో పొంగిపోయింది. నువ్వు చాలా మంచి పని చేశావు. చివరకు నీ గురువుగారు కొంతైనా బోధిస్తారని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయావని చెప్పగానే ఆయన కళ్ళ నీళ్లు కూడా పెట్టుకుని భగవత్ ప్రసాదమైన తన శిష్యుడు తన వద్దకు తిరిగి రావాలని ప్రార్థన చేశారు అన్నదామె. అయితే లోపల నాలో కొత్త ఆశలు చిగురింప చేయటానికి ఆమె ఇలా చెప్తున్నారేమో అని అనుకున్నాను. నాకు బోధించటానికి నిరాకరించిన ఆయన నేను తిరిగి రావటానికి ప్రార్థన ఎందుకు చేస్తారు? భగవత్ ప్రసాదాన్ని అన్నీ ఆయన నిజంగా భావిస్తే అది ఎటువంటి వారికైనా సంతోషించే విషయమే. కానీ నాకు ఆయన ఉపదేశం ఇవ్వటానికి నిరాకరించటమే కాకుండా మరొక గురువును వెతుక్కోనీయకుండా చేస్తున్నారని నాకు బలంగా తోచింది. శ్రీమతి మారప్ప భర్త దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు: మంత్రగాడు మనల్ని విడిచి వెళ్ళలేక ఇప్పుడే తిరిగి వచ్చాడు. అతనిని వచ్చి నమస్కరించుకోమని చెప్పమంటారా? మార్ప గారు ఇలా అన్నారు: మన మీద ప్రేమ వలన కాదులే వాడు తిరిగి వచ్చింది, అయినా వచ్చి నమస్కరించుకోవచ్చు. నేను వెళ్ళి తిరిగి నమస్కరించుకోగానే గురువుగారు అన్నారు: మంత్రగాడ, ఇలా ఎప్పుడు సందిగ్ధంలో ఉండకు. నిజంగా ఉపదేశం పొందాలని నిశ్చయించుకుంటే నీ జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు వెళ్ళు, ఇంటికి వేయవలసిన 3 అంతస్తులు పూర్తి చేయి. తర్వాత నీ గొప్పదైన కోరిక తీరుతుంది. నీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే మాత్రం వెళ్ళిపో. అట్లాంటప్పుడు నీకు తిండి కూడా దండగవుతుంది. ఇక మాట్లాడటానికి నాకు ధైర్యం చాలక అక్కడి నుండి వచ్చేసాను. అయితే గురుపత్నితో ఇలా అన్నాను: అమ్మ, నాకు మా అమ్మని చూడాలని బాగా అనిపిస్తోంది. నాకు నా గురువుగారు ఉపదేశం ఇవ్వరని బాగా అర్థమవుతుంది. ఆయన ఇస్తారని నాకు గట్టిగా నమ్మకం ఉంటే నేను ఇక్కడే ఉండి ఆ ఇల్లు పూర్తి చేస్తాను. కానీ ఏదో ఒక వంకతో దాటవేస్తారు. ఇల్లు పూర్తి చేసిన ఉపదేశం పొందనని నాకు తెలుసు. అందుచేత దయచేసి నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి అంటూ వంగి నమస్కరించి వెళ్ళడానికి సిద్ధమైనాను. అప్పుడు ఆమె ఇలా అన్నారు: నువ్వు చెప్పింది నిజమే. నేను నీకు మరొక గురువుని చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాను. నీ గురువు గారికి శిష్యుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈయన దగ్గర నుండి అన్ని ఉపదేశాలు పొందారు. అతనే గోగ్డన్ చూడోర్. ఇతడి క్రితంసారి ఆయన ఉపదేశ క్రతువుకు కూడా వచ్చారు. నీవు కొంతకాలం ఇక్కడే ఉండి కట్టుబడి చేస్తున్నట్లు నటిస్తూ కాలం గడుపు. అతని దగ్గరుండి నీకు కావలసింది పొందేలాగా నేను సహాయపడతాను.
ఈ ఏర్పాటుతో నాకు చాలా సంతోషమే. దీక్షతో మరలా పనిలో దిగాను. గురుదేవులు నరోపా గారు జీవించి ఉన్నప్పుడు ప్రతి నెల 10వ తేదీన పవిత్ర దినముగా పాటించేవారు. తర్వాత మార్పా గారు కూడా ఆ సంప్రదాయాన్నే పాటిస్తున్నారు. అటువంటి ఒకరోజు శ్రీమతి మార్పా నా గురువుని మోసగించడానికి ఒక మార్గం కనిపెట్టింది. ఒకరోజు ఆమె చక్కగా బీర్ తయారు చేసి ఆమె 3 గిన్నెల్లో పోసింది. మొదటి పాత్ర నుండి చాలా చిక్కనైన బీర్ను భర్తకి ఇచ్చి ఆయన కడుపు నిండా తాగించింది. తర్వాత దానికంటే తక్కువ చిక్కగా ఉన్న బీర్ను మిగతా వారికి వడ్డించగా 3వ పాత్రలోని పలుచని బీర్ను మేము కొంచెంగా ఎంగిలి చేశాము. దాంతో ఇంటిల్లిపాది త్వరలో గాఢంగా నిద్రపోయారు. అప్పుడు ఆమె మారప్ప గారి గదిలోకి వెళ్ళి అక్కడి నుండి నరోపా గారి వస్తువులు రెండింటిని తస్కరించింది. వాటిల్లో ఒకటి జపమాల, మరొకటి పూలదండ బహుమతిగా ఇచ్చే ఒక రుమాలులో చుట్టి నాకు ఉపదేశం ఇవ్వమని గోగ్డన్ను కోరుతూ మార్పా గారు రాసినట్లు ఒక ఉత్తరం రాసి ఆ రెండింటిని నాకు ఇచ్చి గోగ్డన్ను కలుసుకోవలసిందని వివరాలు చెప్పింది. అలా నాలో కొత్త ఆశలు చిగురిస్తుండగా నేను టిబెట్లోని మధ్య ప్రాంతానికి వెళ్ళిపోయాను. 2 రోజుల తర్వాత లామా గారు నేను ఏం చేస్తున్నానని వారి శ్రీమతిని అడిగారు. అప్పుడు ఆమె, అతను రోడ్డు మీద పోతూ పోతూ ఉన్నాడనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా ఎక్కడుంది మాత్రం నేను చెప్పగలను. ఎంత పని చేసినా మిమ్మల్ని తృప్తిపరచలేకపోయానని, అందుకు మీ నుండి ఉపదేశం పొందటం తేలిక కాదని, దెబ్బలు తన్నులు మాత్రం దక్కాయని, అందుకని మరొక గురువుని వెతుక్కోవటానికి వెళ్ళాడు. ఆ సంగతి మీకు చెప్తే నన్ను కొడతారని మెదలకుండా ఊరుకోవడమే మంచిదనిపించింది. ఊరుకున్నాను. అతన్ని పట్టి ఉంచేదేమీ ఇక్కడ లేదన్నదామె. ఉద్రేకంతో మార్పా గారి ముఖం నల్లగా మారింది. ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వెళ్ళాడు? ఊరు మారి 2 రోజులయ్యింది. మౌనంగా ఈ మాటలు విన్నాక తనలో తాను అనుకున్నట్లుగా ఇలా అన్నారు.